హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియో చూసే ముందైతే వీడియోకైతే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఇంక ఇక్కడ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బయట అల్లనర బండ్లు పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా బయట అయితే కొనుక్కొచ్చిండు అనమాట. అల్లనేర బండ్లు అయితే మనము సెకండ్ రూమ్లో ఉన్నప్పుడైతే చెట్లు ఉన్నాయి కదా బయట, వాళ్ళైతే కోసి ఇచ్చిళ్ళు అన్నమాట. అండ్ సెకండ్ రూమ్లో ఉన్నప్పుడు పెద్ద రూమ్లా, అదే సెకండ్ రూమ్లో అంటే పెద్ద రూమ్లా బయటనే మంచిగా ఉండే చెట్లు, అది దారెంబడి చాలా బాగుండే చెట్లు అయితే ఎన్నో ఒక 4-5 చెట్లకి ఎక్కువనే ఉన్నాయన్నమాట. అటు అన్ని చెట్లు, ప్రతి ఒక్క చెట్టు ఉంది. అటు ఉసిరికాయ చెట్టు, ఈ అల్లనేరబండి చెట్లు, మామిడికాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట. అప్పుడు మనకైతే అల్లనేరబండ్లు చాలా తెంపించారు వాళ్ళైతే. తెప్పిస్తే ఇంకా పైన ఓనర్ వాళ్ళు మేమైతే చెరిని తీసుకున్నాం అన్నమాట. బయట అయితే వర్షం పడుతుంది. పాపక నింపిన పసుపు ఉప్పు వేసి ఎంపిన మంచిగా ఉంది. బయట దొరికే పాప్కార్న్ నాకొద్దు, నువ్వు తిను. కింద పడ్డదా? బాగున్నాయా? బాగున్నాయారా? బాగున్నాయా? చెర్రీని అయితే తీసుకున్నాం. అప్పుడు ఇంకా మళ్ళీ పోతే ఇస్తారు, ఇంకెందుకని చెప్పేసి బాగుండదు అని చెప్పేసి ఏం చేసిందంటే బయట అమ్ముతూ ఉన్నారు. కేజీకి 100 రూపాయలు 150 సంథింగ్ అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. అల్లనేర బండ్లు అయితే అవైతే ఇష్టంగా తిన్నారనమాట పిల్లలు అయితే. అల్లనేర బండ్లు చాలా బాగుంటాయి కదా పండు పండితే, ఇంకా అవైతే తినేస్తూ ఉన్నారనమాట పిల్లలైతే. ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అయితే ఇంకా చపాతి అయితే చేసిన అనమాట. చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ తీసుకొస్తే ఇంకా చపాతి అయితే చేసిన చికెన్లోకి అయితే. తర్వాత వచ్చేసి ఇది ముందు రావాల్సింది. ఇంకా అక్కడ నాకు హెడేక్ ఉండే, అందుకే నాకు ఫేస్ అలా ఉందన్నమాట. చాలా హెడేక్ ఉంది, అందుకని చెప్పేసి ఫేస్ అలా అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడైతే పాప్కార్న్ నింపినా కదా, పాప్కార్న్ నింపినాక తర్వాత పాప్కార్న్ తిన్నాక చాయ్ అయితే తాగేసినాము. చాయ్ తాగినాక తర్వాత చపాతీలు చేసిన అనమాట. ఈ వీడియో ముందు రావాలి, ఆ వీడియో వెనక రావాలి. నేను ఈ క్లిప్పు వెనకేసిన అనమాట. ఇంకా అక్కడైతే టీ అయితే పాప్కార్న్ అయితే తినేసినాం అన్నమాట. పాప్కార్న్ తినేసి ఇంకా చాయ్ కూడా తాగేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ స్వీటీ ఏదో చెప్తూ ఉందండి అమ్మ వాళ్ళ గురించి. అందుకని చెప్పేసి ఇంకా నన్ను కొడితే నేను అమ్మమ్మ వాళ్ళకి చెప్తా అని చెప్పేసి చెప్తా ఉంది. అని చెప్తే నువ్వు ఇక్కడ నేను కొట్టేంతసేపు నువ్వు ఏడుస్తావు, అమ్మ అన్నీ అయిపోతావు, అప్పుడు వస్తుంది అమ్మమ్మ అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఇంకా అందుకే నవ్వుకుంటూ ఉన్నాం. కొద్దిగా హెడ్ ఎక్కుందని చెప్పేసి తలకైతే వేడివేడిగా అందులో చాయ్ ఉందన్నమాట. ఇంకా చాయ్ అయితే తలకైతే పెట్టుకుంటూ ఉన్నాను. బాసాల సౌండ్ వస్తుంది. పక్కన పని వచ్చిందనమాట, మేడ వచ్చింది. అందుకని చెప్పేసి ఆ గిన్నెలు సౌండ్ ఎక్కువ అవుతుంది, ఇగ్నోర్ చేయండి. మీకు వినబడుతుంది వినబడట్లేదో అయితే డోర్ వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అయినా కూడా సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చాయ్ అయితే తాగడం అయిపోయిందనమాట. ఇదైతే నైటు 7:30 ఇంకా సీరియల్ అయితే చూస్తూ ఉంది. సీరియల్ అయితే మస్తు మంచిగా ఉంటుంది, సెంటిమెంట్ సీరియల్ చాలా బాగుంటుంది. ఇదైతే అసలు ఫేవరెట్ అయిపోయింది నాకైతే. ఇంకా అత్త అనేది అల్లు ఉండాలన్నమాట. ముగ్గురు కోడళ్ళని సమానంగా చూడాలి. చాలా బాగుంటుంది సీరియల్ అయితే. అది మస్తు ఫేవరెట్ అయింది నాకు ఆ సీరియల్ అయితే. తప్పకుండా దాన్ని అయితే మిస్ కాకుండా చేస్తా. ముగ్గురు ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు సమానంగా చూడాలి. ఎవరికి ఎక్కువ ఇవ్వద్దు, ఎవరికి తక్కువ ఇవ్వద్దు. ఇద్దరున్నా కానీ ముగ్గురున్నా కానీ కొడుకులు సమానంగా అనేది ఇవ్వాలన్నమాట. ఒకరికి ఎక్కువ ఇచ్చినా ఒకరు తక్కువ ఇచ్చిన కోపాలు ఉంటాయి, ఒకరు తిన్నా తినకున్న కోపాలు ఉంటాయి. ఎందుకంటే పుట్టినప్పుడు ఎంతమంది కొడతారో అంతమందిని సమానంగా అనేది చూసుకోవాలండి. అత్తలు అనేది సమానంగా చూసుకోవాలి, కొడుకులనైనా కోడళ్ళనైనా సమానంగా చూసుకోవాలి. ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని అలా చూసుకోవద్దు. అట్లా చూసుకుంటే ఒకరికొకరికి కోపమే కదా అండి.
అలా చూసుకోకుంటే ఎన్ని నెలలైనా కుటుంబం అనేది కలిసి ఉంటుందన్నమాట. ఒక్కరిని చూసుకున్నారనుకోండి, వాళ్ళని చూసుకుంటున్నా వాళ్ళకే పెడుతున్నా అనే కోపం అనేది ఎవరికైనా ఉంటుంది. అదే మనం ఇద్దరు పుట్టినా ముగ్గురు పుట్టినా వాళ్ళని సమానంగా చూసుకున్నాం అనుకోండి, ఎవరికి కోపం ఉండదు, కుటుంబాలు కూడా మంచిగా కలిసి ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ చిన్న మాట చెప్పాలనిపించింది, చెప్పినా ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే ఇంకా శుక్రవారం కదా, అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇంకా పాలు కూడా పెట్టేసిన అనమాట. ఆ సీరియల్ చూస్తే అట్నే అనిపిస్తుంది అనమాట. ఆమె సమానంగా చూస్తుంది, ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ చూడదనమాట. బాగుంటుంది సీరియల్ అయితే అది. ఇంకా అక్కడైతే ఇంకా శుక్రవారం పూజ గిట్లా అయిపోయిందనమాట. తర్వాత అయితే ఇంకా మళ్ళీ చాయ్ పెట్టుకొని వచ్చేసి తాగేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా టీవీలో వస్తుంది ఆ సీరియల్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది సెంటిమెంట్ సీరియల్. సాయంత్రం నైట్ 7:30కు వస్తుంది ఖచ్చితంగా మా టీవీలో. సూపర్ ఉంటుంది సీరియల్. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి.